Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఐఐటి సిరీస్లో భాగంగా ఈరోజు మనం వచ్చేసి ఐఐటి మండి గురించి డిస్కస్ చేయబోతున్నాము. సో ఐఐటి మండి గురించి డిస్కస్ చేయే ముందు ప్రీవియస్గా మనం చాలా ఐఐటీస్ గురించి చెప్పాము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ గురించి చెప్పాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఐఐటీస్ గురించి చెప్పాము. ఫర్దర్గా కూడా ఈ ఐఐటీస్ కూడా మీకు అన్ని నేను చెప్తాను అనమాట. ఎప్పుడైతే మీ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్స్ వస్తాయో అప్పుడు మీకు వచ్చేటువంటి ర్యాంక్ ఆధారంగా ఏఐటి వస్తుంది, ఏఐటిలో మీకు ఏ బ్రాంచ్లో ఎంత ప్లేస్మెంట్ వస్తుంది, అన్ని కాలేజ్ యొక్క వివరాలు అనేది ఈ వీడియోస్ కనుక మీరు చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈరోజు మనం కవర్ చేయబోయేటువంటి ఐఐటి వచ్చేసి ఐఐటి మండి అనమాట. సో ఐఐటి మండి ఎక్కడ ఉంది ఏందని చూసుకున్నట్లయితే సో దాదాపు మనకి ఐఐటి మండి అనేది ఇక్కడ ఉంది అనమాట. సో దాదాపు జమ్మూ కాశ్మీర్ దగ్గరలో ఉంది. అండ్ ఈ ఐఐటి మండిలో ఉన్నటువంటి బీటెక్ ప్రోగ్రామ్స్ ఏంటి, ఇక్కడ ఫీజు అంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీకు జేఈ అడ్వాన్స్డ్ కట్ ఆఫ్ ర్యాంక్ అన్ని బ్రాంచెస్లో ఎలా ఉన్నది, ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ దిస్ ఐఐటి మండి, హాస్టల్ అండ్ మెస్ ఫీజు ఎంత, అట్లా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. కాబట్టి పేరెంట్స్ ఎవరైతే జేఈ అడ్వాన్స్ రాస్తున్నారో వాళ్ళ పిల్లలు మీరు అందరి దగ్గర వీడియోని పూర్తిగా చూస్తాను కోరుకుంటూ, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటూ, వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ అయితే ఇస్తాను కోరుకుంటూ. సో ఇది మనకి ఐఐటి మండి అనమాట. చాలా బ్యూటిఫుల్ క్యాంపస్, చాలా బాగుంటుంది. సో వాతావరణం అయితే చాలా కూల్గా ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఒక వ్యూ, మీకు ఎలా ఉంటుంది ఐఐటి మండి అని చూపిద్దాం ఉద్దేశంతో ఈ డయాగ్రామ్ అయితే చూపిస్తున్నాను. సో వీడియోలోకి మనం వెళ్ళే ముందు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏదైతే మీకు జేఈ మెయిన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ అనమాట, ఈ రెండు అయితే కౌన్సిలింగ్స్ ఉన్నాయో, జోసా కౌన్సిలింగ్, సిసాప్ కౌన్సిలింగ్, వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, అదేవిధంగా మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్లో పాల్గొనాలనుకున్నట్లయితే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. జేఈ మెయిన్స్కే కాకుండా ఇంకా మీరు అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ కనుక ఎగ్జామ్స్ కనుక మీరు రాస్తున్నట్లయితే వాటికి సంబంధించి మొత్తం కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్, స్టూడెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మన ఛానల్ ముఖ్యంగా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో, అంటే ఎవరైతే 8th క్లాస్ అండ్ అబోవ్ చదువుతూ ఐఐటి ఫౌండేషన్లో ఉన్నా, అదేవిధంగా ఎవరైతే 10th క్లాస్ ఇయర్ కంప్లీట్ కాబోతున్నా, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ కాబోతున్నా, మీకు ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది, సో మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, రేపు మీరు తీసుకోబోయే బ్రాంచ్లో సో ఎటువంటి స్కిల్స్ మీరు నేర్చుకోవాలి, ఇంజనీరింగ్ అయితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఎంఈసీయా, బైపీసీయా, ఎంపీసీయా, మీరు ఐఐటి కొట్టలేస్తారా లేదా, లేకపోతే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే ఎంసెట్ వరకు మీకు కోచింగ్ ఇస్తే సరిపోతుందా అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ మా స్కిల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది రాయటానికి 8th క్లాస్ అండ్ అబోవ్ స్టూడెంట్స్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి మీరు 1 అవర్ ఆన్లైన్లో మాకు మీరు టైం కేటాయించినట్లయితే మీకు ఎగ్జామ్ మేము కండక్ట్ చేసి మీ యొక్క రిపోర్ట్, ఒక 55 పేజీల రిపోర్ట్ ఇచ్చి మీ పిల్లలు ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎక్కడ ఇంప్రూవ్ కావాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను. రెండింటికి కూడా కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తాను. సో మరిన్ని వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టవచ్చు. ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ముఖ్యంగా ఇక నా గురించి మీ అందరికీ తెలిసిందే, నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను. సో ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బీటెక్, ఎంటెక్, పిహెచ్డి మొత్తం కూడా జేఎన్టీ హైదరాబాద్ చదువుకొని ఒక 25 సంవత్సరాలుగా మనకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా కెరియర్ కౌన్సిలర్ కూడా కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాం అనమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఐఐటి మండి వచ్చేసి మనకి 2009లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. సో 2009లో ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత సో ఒక మంచి నేమ్ అయితే తెచ్చుకుంది. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే కొంత ఇంప్రూవ్మెంట్ అయింది. 2024లో 31 ఉన్నట్లయితే 2025లో 26కి వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి కులిమనాలి ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఒక 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ ఏ ఎయిర్పోర్ట్ నుంచి అండ్ అదేవిధంగా ఏ రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉందో ఇక్కడ ఇచ్చాను. ఒకసారి మీకు సీట్ వచ్చినట్లయితే మీరు చూసుకోవచ్చు. నార్మల్గా మన తెలుగు స్టూడెంట్స్ అయితే ఇక మనం ఎయిర్పోర్ట్ ద్వారా వెళ్ళటం బెటర్, ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఇవన్నీ కూడా మనకి జోసా కౌన్సిలింగ్లో 6th రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ అనమాట. ఫస్ట్ రౌండ్లో అయితే ఇంత కట్ ఆఫ్ ఉండదు, దీనికంటే మంచి కట్ ఆఫ్ పోతుంది అనమాట. ఇది వచ్చేసి మీకు లాస్ట్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి సివిల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్. నెక్స్ట్ సివిల్ తర్వాత మనం వేరే బ్రాంచ్ తీసుకున్నట్లయితే ఆ బీటెక్ ఇన్ జనరల్ ఇంజనీరింగ్ అనమాట. సో మనకి ఐఐటి హైదరాబాద్లో ఉందన్నమాట ఒక ఈ టైప్ ఆఫ్ బ్రాంచ్. దాని తర్వాత ఐఐటి మండిలో ఉంది. జనరల్ ఇంజనీరింగ్ అంటే
మీరు బీటెక్ అనేది మీరు తీసుకునేటువంటి స్పెషలైజేషన్స్ బట్టి, అక్కడ తీసుకునేటువంటి సబ్జెక్టులను బట్టి ఒక జనరల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకి ఇది ఒకటి కొత్తగా వస్తుంది అనమాట ఐఐటీస్లో. ఇక్కడ కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ వేరియస్ కేటగిరీస్గా మీకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి అవి చూసుకోండి. జనరల్ ఇంజనీరింగ్ తర్వాత మనకు వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీ కేటగిరీ వైజ్ ఎంత కట్ ఆఫ్ ఉంది ఏంటి అనేది అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. టోటల్గా ఓపెన్ తర్వాత పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ ఎస్టీ యొక్క కేటగిరీ కట్ ఆఫ్ చూసుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్స్ అనమాట. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు చూసుకోండి. మీరు ర్యాంకింగ్ ఎక్కడ సీట్ వస్తుందో లేదో మనం తెలుసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ఫిజిక్స్. ప్రతి ఐఐటీలో ఉంటుంది ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనేది. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో అయితే మీకు కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఫ్యూచర్ అనేది మీకు ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది కాబట్టి సో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్కి డిమాండ్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఈసీ ట్రిపుల్ కూడా డిమాండ్ పెరుగుతూ ఉంది కాబట్టి కొంత మీరు ఇవి వచ్చి బ్యాలెన్స్డ్ బ్రాంచ్గా మీరు అనుకోవచ్చు. ఇటువంటి బ్రాంచ్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ తర్వాత మనకి బీటెక్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కొంత మనకి ఫిజిక్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉండి మెటీరియల్స్ మీద మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ తీసుకోవచ్చు. మెటీరియల్ సైన్స్ తర్వాత మనకు వచ్చేసి బీటెక్ ఇన్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ. ఇప్పుడు ఈ బ్రాంచ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి బ్రాంచ్ అనమాట. ఎందుకంటే మనకి ఇండియాలో సెమీ కండక్టర్స్ యొక్క డెవలప్మెంట్ కంపెనీస్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఈ విఎల్ఎస్ఐ అనేది ప్రతి ఎన్ఐటీలో ప్రతి ఐఐటీలో పెడతా ఉన్నారు. కాబట్టి ఈ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే ఈసీ మీకు రాకుండా ఉన్నట్లయితే, ట్రిపుల్ ఈ రాకుండా ఉన్నట్లయితే ఈ బ్రాంచ్ తీసుకున్నా మీకు వచ్చేటువంటి నష్టం లేదు. ఇది ఎక్కడా కూడా లేదనమాట. మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ అనేది ఐఐటి మండిలోనే ఉంది. అండ్ మనకి ఐఐటి హైదరాబాద్లో కూడా ఉంది. అక్కడ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ కింద వచ్చింది అనమాట ఈ బ్రాంచ్ అనేది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్. సో 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా అడ్వాన్స్డ్ బ్రాంచ్. సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది కూడా మంచి బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకునే బ్రాంచ్. దానికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ తీసుకున్న తర్వాత మనకి మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు కొంత ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికి కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇది మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం తీసుకున్నట్లయితే బయో ఇంజనీరింగ్. సో కొంత బయాలజికల్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఆ బయాలజికల్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది తీసుకోవచ్చు. దానికి సంబంధించిన కట్ ఆఫ్ అనమాట. బయో ఇంజనీరింగ్ తర్వాత మనకి డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐఐటి మండిలో చాలా స్పెషల్ అనమాట. ఇది మంచి ప్లేస్మెంట్ వస్తున్నాయి ఇక్కడ కాబట్టి. సో ఈ బ్రాంచ్ కూడా ఇప్పుడున్నటువంటి నెంబర్ 1 బ్రాంచ్. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విఎల్ఎస్ఐ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఇయర్లో బాగా ఎక్కువ మంది అడుగుతున్న బ్రాంచ్ అనమాట. బట్ ఈ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇక్కడ చాలా టాప్ బ్రాంచ్, మంచి ప్లేస్మెంట్స్ వస్తున్నటువంటి బ్రాంచ్ అనమాట ఇది. దానికి సంబంధించిన కట్ ఆఫ్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ డేటా సైన్స్ తర్వాత మనకి ఇక్కడ ఐఐటి మండిలో మనం చదువుకున్నట్లయితే ఎంత ఫీజు అవుతుంది అనేది మీకు తెలియాలి కాబట్టి ఇక్కడ అది ఇచ్చాను. ఐఐటి మండిలో మీరు చదువుకోవాలనుకున్నట్లయితే ట్యూషన్ ఫీజు వచ్చేసి సెమిస్టర్కి 1,28,000 ఉంటుంది. అదేవిధంగా హాస్టల్ అండ్ మెస్ ఫీజు వచ్చేసి మీకు ఒక 24,000 వరకు ఉంటుంది అనమాట. ఏ ఐఐటి అయినా కానీ మీకు దాదాపు 3,30,000 కంటే పర్ ఇయర్ అంత ఫీజు అనేది అవుతుంది అనమాట. దీని తర్వాత మనం తీసుకున్నట్లయితే హాస్టల్ ఫీజెస్ ఇవన్నీ తర్వాత సో మనకి ఎస్సీ ఎస్టీ పిల్లలు వీళ్ళందరికీ కూడా ఫీజు రివర్ అనేది ఉంటుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మీకు ఏ ఐఐటీలో అయినా ఫీజు వ్యూవర్ అనేది ఉంటుంది అనమాట. అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫీజు వ్యూవర్ తర్వాత మనం డిస్కస్ చేయాల్సిన ఇంకోటి వచ్చేసి ప్లేస్మెంట్స్ అనమాట. ఇక్కడ మీకు ప్లేస్మెంట్స్ అనేది డేటా సైన్స్లో ఇచ్చాను, కంప్యూటర్ సైన్స్లో ఇచ్చాను అనమాట, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇచ్చాను. చూసుకోండి ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ సాధించారో వాళ్ళకి సంబంధించింది అనమాట. ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో మనకి 103 మెంబర్స్ ఎలిజిబిలిటీ సాధించారు. అంటే మీకు సిజిపిఏ చూస్తారనమాట ఎలిజిబిలిటీ కోసము. అదేవిధంగా మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా మంచి రికార్డు ఉన్నట్లయితేనే మిమ్మల్ని ప్లేస్మెంట్స్కి ఎలా చేస్తారనమాట. వీళ్ళల్లో 92 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. డేటా సైన్స్లో 35 మెంబర్స్కి 30 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. ఎలక్ట్రికల్ అయితే కొంత తక్కువగా ఉంది, 60 మెంబర్స్కి ఓన్లీ 37 మెంబర్సే ప్లేస్మెంట్ అనమాట. ఇంజనీరింగ్ ఫిజిక్స్ తీసుకున్న 17కి 5 మెంబర్సే ప్లేస్ అయ్యారు. మెకానికల్ ఇంజనీరింగ్లో 27 మెంబర్స్కి 18 అనమాట. అంటే మీకు సీట్స్ ఒక 60 ఉన్నప్పటికీ అందులో క్వాలిఫై అయింది ప్లేస్మెంట్స్కి ఇదే అనమాట. అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే మీకు ఇంజనీరింగ్లో అంటే ఐఐటీలో సీట్ వస్తేనే సరిపోదు, అక్కడ వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్కి కూడా మీరు ఎలిజిబిలిటీ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఎలిజిబిలిటీ తెచ్చుకున్నారో
వారిలో ఏ బ్రాంచ్లో మనకి మంచి ప్లేస్మెంట్ వస్తుందో తీసుకుంటే కంప్యూటర్ సైన్స్లో అయితే మనకి 89% ప్లేస్మెంట్ అనేది వస్తూ ఉంది. డేటా సైన్స్లో అయితే మనకి 85% వస్తూ ఉంది. ఎలక్ట్రికల్ తీసుకున్నట్లయితే ఒక 61% అయితే ప్లేస్మెంట్ ఉంది ఈ కాలేజీలో. మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే 66 అనమాట. అంటే ఇవి చూసుకోకండి, ఇక్కడ ఏంటంటే మీకు ప్లేస్మెంట్ రావటానికి ఎవరైతే క్వాలిఫై అయ్యారో అది వాళ్ళ పర్సంటేజ్, జాయిన్ అయిన వాళ్ళందరిది కాదు. అది మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఐఐటీలో సీట్ వచ్చిందంటే ఖచ్చితంగా సిజిపిఏ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైతే ప్లేస్మెంట్కి ఎలిజిబిలిటీ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఒకసారి ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత ఈ జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే వేస్టే, సీట్ వచ్చినా కానీ మీకు వేస్ట్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనకి ప్లేస్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీడియం ప్యాకేజ్ కనుక తీసుకున్నట్లయితే ఈ టాప్ 3 మూడే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రికల్ ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకి 18 lakhs వరకు ఉంది. సో బయో ఇంజనీరింగ్లో కూడా 10 lakhs యావరేజ్ ప్యాకేజ్, సివిల్లో ఒక 9 lakhs ఉంది, ఇంజనీరింగ్ ఫిజిక్స్లో ఒక 9 lakhs ఉంది, మెకానికల్లో ఒక 12 lakhs యావరేజ్ ప్యాకేజ్ అయితే ఉందన్నమాట. యావరేజ్ ప్యాకేజ్ తర్వాత ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి ఏందనేది మనం చూద్దాము. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి అయితే ఐఐటి మండిలో ఉన్నటువంటి ప్రోస్ అంటే అడ్వాంటేజెస్ ఏంటి, కాన్స్, ఇవి కూడా మనం తెలుసుకోవాలి ఎంత ఐఐటి అయినప్పటికీ కూడా. ఇది వచ్చేసి మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐఐటీలలో, అంటే అయితే మనం తర్వాత జనరేషన్ ఐఐటీలలో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఐఐటి అని చెప్పుకోవచ్చు. ర్యాంకింగ్లో కావచ్చు, ప్లేస్మెంట్స్లో కావచ్చు, కొంచెం మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంది. ఇగో చెప్పారు కదా, స్ట్రాంగ్ ప్లేస్మెంట్ ఉంది. అండ్ మీకు ఇది లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీకు మండి అనేది. అదేవిధంగా మీకు ఫోకస్ ఆన్ ఇన్నోవేషన్, ఇది ఒకటి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే కొత్త ఐఐటి కాబట్టి. అండ్ గుడ్ ఫర్ డేటా సైన్స్, మీకు చెప్పే కదా డేటా సైన్స్లో అన్ని ఐఐటీస్ కంటే కానీ ఈ ఐఐటి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ప్రోస్. కొంత కాన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే, సో న్యూర్ ఐఐటి కొంత కొత్త ఐఐటి కాబట్టి మనం పాత ఐఐటీస్తో మనం దీన్ని పోల్చలేము. లొకేషన్ అనేది కొంచెం ప్రాబ్లం, అంటే మండి అంటే బస్సులో వెళ్ళాలంటే కొంచెం ఘాట్ రోడ్డు, ట్రైన్ అంటే మనం ఢిల్లీ నుంచి మళ్ళీ మండికి వెళ్ళాలి, కొంత ఉంటాయి అనమాట. క్లైమేట్ అనేది కూడా మనం చెప్పలేము, కొంత ఇబ్బంది పెడతా ఉంటుంది. అండ్ కొంచెం ఇండస్ట్రీ యొక్క ఏదైతే ప్రజెన్స్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. మండికి వెళ్ళాలంటే కొన్ని కంపెనీస్ అనేవి సరే ప్లేస్మెంట్స్కి అయితే వస్తాయి కానీ తప్ప ఇండస్ట్రీ ఇంట్రాక్షన్ అనేది కొంత మన సీనియర్ ఐఐటీస్ కావచ్చు, కొంచెం మీడియం ఐఐటీస్తో పోల్చుకుంటే ఇది కొంత తక్కువనే చెప్పుకోవచ్చు. ఇవి కాన్స్, బట్ అంత పెద్ద మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, అంత పెద్ద విషయం కాదు అది. ఇక్కడ మీకు సీట్ రావాలనుకున్నట్లయితే మినిమం 164 మార్క్స్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా మీకు ప్రీవియస్ ఇయర్లో తీసుకున్నా కానీ 191, 175 వరకు మీకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్నట్లయితే ఇన్ని మార్క్స్ మీరు అడ్వాన్స్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదో ఒక బ్రాంచ్ ఇక్కడ రావాలనుకున్నట్లయితే 99 మార్క్స్ మీరు తెచ్చుకున్నట్లయితే ఐఐటి మండిలో మీకు సీట్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఐఐటి మండి గురించి మీకంటూ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఈ యొక్క జేఈ మెయిన్స్ కౌన్సిలింగ్, జోసా సిసాట్ కౌన్సిలింగ్ స్మూత్గా చేసుకోవాలి, ఎలా ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా అదర్ డీమ్డ్ యూనివర్సిటీస్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఐఐటితో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.